మున్సిపాలిటీస్ రాజ్యాంగంలో పొందుపరిచారండి. 74th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పార్ట్ 9A మన యొక్క మున్సిపాలిటీస్ గురించి చెప్తుంది. అసలు మున్సిపాలిటీస్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయో చెప్పుకుందాం. చాలామంది వినే ఉంటారు. ఇప్పుడు చాలామంది సిటీస్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అని, అలాగే వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ అని. ఎందుకు మనకు పంచాయత్స్ ఉంటాయి కదా. పంచాయత్ అనేది విలేజ్ లెవెల్, మున్సిపాలిటీ అనేది సిటీ లెవెల్. సో ఆ సిటీ లెవెల్ కూడా మనకు 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. నగర పంచాయత్ అంటే కొంచెం బిగ్ ఏరియాస్ ఉంటే నగర పంచాయత్ అనమాట. పంచాయత్ కన్నా కొంచెం బిగ్ ఏరియాస్ ఉంటే. అలాగే నగర పంచాయత్ కన్నా కొంచెం బిగ్ ఏరియాస్ ఉంటే మున్సిపల్ ఏరియాస్, వీటిని మున్సిపల్ కౌన్సిల్ అంటారు. దానికన్నా ఇంకా కొంచెం బిగ్ ఏరియాస్ ఉంటే, అంటే లార్జర్ సిటీస్ ఉంటే, దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అని అంటారు. ఈ ఎవరు చెప్తారంటే గవర్నర్ నిర్ణయిస్తారన్నమాట. గవర్నర్ నిర్ణయిస్తారు ఈ యొక్క క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ దేని మీద, బేస్డ్ ఆన్ పాపులేషన్ మీద, బేస్డ్ ఆన్ ఎంప్లాయ్మెంట్ మీద, అలాగే బేస్డ్ ఆన్ వాళ్ళ ఎకనామిక్ ఇంపార్టెన్స్ మీద ఈ యొక్క డివైడ్ అనేది అయి ఉంటుంది అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, ఆ తర్వాత చెప్పుకుందాం. అయితే ఈ మున్సిపాలిటీ ఎవరెవరు ఉంటారు? సేమ్ పంచాయతీ లాగే ప్రతి మున్సిపల్ వార్డ్ మెంబర్స్ ఉంటారు. ఆ వార్డ్ మెంబర్స్ వార్డ్స్ అని ఉంటాయి. ఆ వార్డ్ మెంబర్స్ని మనమే ఎన్నుకుంటాం, పీపుల్ అక్కడ ఉండే ప్రజలు ఎన్నుకుంటారు. ఆ వార్డ్ మెంబర్స్ అందరు కలిసి ఒక చైర్మన్ని ఎన్నుకుంటారు, అతనే మున్సిపల్ చైర్మన్. అతని యొక్క ఫంక్షన్ ఎలా ఉంటుంది? ఫంక్షన్ ఏంటి అంటే అతని యొక్క కాలపరిమితి 5 years. అతని యొక్క ఫంక్షన్ ఏంటంటే అతని ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం. ఎలాంటి ట్యాక్సెస్? మనకు 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇంకోటి నాన్ ట్యాక్స్ ఉంటాయి. ట్యాక్సెస్ అంటే ఏంటి? వాటర్ ట్యాక్స్ అని, ప్రాపర్టీ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అన్నీ కలెక్ట్ చేస్తారనమాట. అలాగే నాన్ ట్యాక్స్ అంటే ఏమైనా ఫీజ్ కానీ, అలాగే సీవేజ్ ఫీజ్ అయినా కానీ, ఏమైనా వాటర్ ఛార్జెస్ అయినా కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛార్జెస్ కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు. వీటితో పాటు ఇంకా వీళ్ళకి ఫంక్షన్స్ డిఫరెంట్ అంటే ఈయన ఫంక్షన్స్ ఏంటి? ఎలా సిటీని డెవలప్ చేయాలి, ఎలా ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే స్కీమ్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఎలాంటి చేస్తే బెటర్గా ఉంటుంది సిటీ, అలాంటి ఫంక్షన్స్ చేస్తారన్నమాట వీళ్ళందరూ. అలాగే ఇతనికి ఇంకా ఆదాయం ఎలా నుంచి వస్తుంది? ఫండ్స్, గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది.